నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సిఐ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయనను చూసేందుకు భారీగా వచ్చిన వైసీపీ అభిమానులు కార్యకర్తలు ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమే అని అన్న మేయర్ భాగ్యలక్ష్మి ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవో AN-124 రూస్లన్ నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ ట్రైన్ లో నిర్మించిన ఈ భారీ విమానం చూపురులు ఆకర్షించిన కార్గో ఫ్లైట్ ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సిఐ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఆయనను చూసేందుకు వైసీపీ అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకోవడంతో పోలీసులకు ఇబ్బందిగా మారింది. తాళ సహాయంతో ప్రజలు నాయకులను అదుపు చేశారు. అనంతరం అభిమానులు జై జగన్ జై జగనన్న అంటూ నినాదాలు చేశారు. ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి పరామర్శించారు. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమే అని మేయర్ భాగ్యలక్ష్మి అన్నారు. 18 నెలలుగా నిద్రపోతున్న ప్రభుత్వం అధికారులు జోగి రమేష్ ను అక్రమంగా జైల్లో బంధించి తాత్కాలిక సంతోషాన్ని పొందుతున్నారని ఆమె అన్నారు. రానున్న రోజులు కూటమి ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పనున్నారని ఆమె జోష్యం చెప్పారు. ఈ రోజు రాష్ట్రంలో చూస్తుంటే ధృతరాష్ట్రుడి పాలన అన్నది కొనసాగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి దగ్గర 2 ఏళ్ళు అవుతుంది. ఇంకా వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారంటే ఇంక వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ లో ఉందనుకుంటున్నారు. మరి ఏంటో అర్థం కావట్లేదు. చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, కూటమి నాయకులు కానివ్వండి, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళేంటి అన్నది అసలు ఏం అర్థం కావట్లేదు. కల్తీ మద్యం అన్నది ఎప్పుడు మొదలైంది? దాన్ని పుట్టించింది ఎవరు? దాని వెనకమాల ఉన్న నాయకులు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు దీన్ని చేస్తున్నారు అన్నది పోలీసులు పట్టుకున్నారు, వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి, వాళ్ళ తాతల కాలం నుంచి ఈ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన జోగి రమేష్ గారు, అవతల వ్యక్తి కూడా ఇదే నియోజకవర్గంలో పుట్టి పెరిగారు వాళ్ళ తాతల తండ్రుల దగ్గర నుంచి. ఆ మాత్రం పరిచయాలు ఉండవా? ఆ పరిచయానికి తెలిసిన వ్యక్తిగా ఏనాడో ఒక ఫోటో దిగితే ఆ ఫోటోని ఈరోజు ప్రచారంలోకి తీసుకొచ్చి సోషల్ మీడియాలోన విపరీతంగా ట్రోల్ చేయడం మూలానో, లేకపోతే మీడియాలోన తెలుగు ఎల్లో మీడియాలోన ఏదైతే వీళ్ళు ప్రచారాలు చేస్తున్నారో ఈ ప్రచారాలన్నిటిని ప్రజలు గమనిస్తున్నారు. అసలు ఎక్కడ పుట్టింది కల్తీ మద్యం? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకొచ్చినారు మీరు? సత్యసాయి జిల్లాలో మొదలుపెట్టింది ఇబ్రహీంపట్నం వరకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నంలోనే ఎప్పుడు ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్నారు? ఎప్పటి నుంచి ఇక్కడ జోగి రమేష్ గారు అన్నది యాక్టివ్గా ఉన్నారు? ఎప్పుడు ఇది కల్తీ మద్యం మొదలైంది అన్నది ప్రజలు విశ్లేషించట్లేదా? ప్రజలకు అర్థం కావట్లేదా? అసలు ఏమనుకుంటున్నారు? ప్రజలంతా వెర్రి వల్ల కనబడుతున్నారా? వీళ్ళకి ఏమీ సంబంధం లేకపోయినా గాని ఇంత దారుణమైన ఇంత దాష్టికమైన పనులు చేస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు. రేపటి రోజున మీ పతనానికి మూలము ఇబ్రహీంపట్నంలోనే పడుతుంది అని చంద్రబాబు నాయుడు గారు గాని ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే సంబంధం లేని విషయంలోన జోగి రమేష్ గారిని ఈరోజు జైల్లో పెట్టాము, మేమేదో సాధించేశాము అనుకుంటే మాత్రం దీనికి తగిన ఫలితాన్ని మీరు రాబోయే రోజుల్లోన ప్రజల రూపాన మీరు దాన్ని తీసుకుంటారు. ఆ ఫలితాన్ని తగిన బుద్ధి మీకు ప్రజలు తెలియజేస్తారు. ఆయనకి ఎలాంటి సంబంధము లేదు అని అన్నది
ప్రజలకు ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయిందబ్బా. ఇది మీ గవర్నమెంట్, ఇది మీ పాలన. జోగి రమేష్ గారు కల్తీ మద్యం తయారు చేసేస్తుంటే 2 ఏళ్ళగా మీ కంటికి కనబడలేదా? అంటే మీ పాలన ఇంత దరిద్రంగా ఉందా? మీ నాయకులు గాని లేకపోతే మీ ఆఫీసర్లు గాని ఇంత దరిద్రంగా ఉన్నారా? మీకు అర్థం కావట్లేదా? ఇంకా జోగి రమేష్ గారు మినిస్టర్ లేకపోతే జోగి రమేష్ గారు ఇక్కడ మైలవరం ఎమ్మెల్యే కాదు. ఇక్కడ మీకు ఎమ్మెల్యే ఉన్నారు, ఇక్కడ మీకు వ్యవస్థ ఉంది. మరి వీళ్ళందరూ పడుకున్నారా జోగి రమేష్ గారు ఇన్నాళ్ళు చేసేస్తుంటే? ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన ఆంటోనోవా AN-124 రూస్లన్ నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఉక్రెయిన్ లో నిర్మించిన ఈ భారీ విమానం చూపర్ల దృష్టిని ఆకర్షించింది. 150 టన్నుల వరకు సరుకును మోసుకెళ్లగలదు. 36 మీటర్ల పొడవైన కార్గో బే ఉంటుంది. దీని ద్వారా భారీ యంత్రాలు, వాహనాలు, విమాన భాగాలను కూడా రవాణా చేయడానికి వీలవుతుంది. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. అనాథ బాల బాలికలకు గత 4 ఏళ్లుగా బాలల దినోత్సవం పురస్కరించుకుని చిత్రాలను ప్రదర్శిస్తున్నామని అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందరం సింధు, విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విని తెలిపారు. నగరంలోని పీవీపీ మాల్లో రౌండ్ టేబుల్ ఇండియా అమరావతి, రౌండ్ టేబుల్ విజయవాడ, రౌండ్ టేబుల్ సినీ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో బాలల దినోత్సవం సందర్భంగా నవజీవన్ బాలభవన్ చిగురు ఆశ్రమంకు చెందిన సుమారు 250 మంది అనాథ బాల బాలికలకు మహాదేవ్ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి రౌండ్ టేబుల్ ఇండియా ఏరియా చైర్పర్సన్ దీపా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ రౌండ్ టేబుల్ ఇండియా దేశ వ్యాప్తంగా సుమారు 20,000 మంది అనాథ బాల బాలికలకు సినీ పోలీస్ సహకారంతో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. రౌండ్ టేబుల్ ఇండియా సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. అనంతరం విజయవాడ రౌండ్ టేబుల్ మాజీ చైర్పర్సన్ అశ్విన్, అమరావతి లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అందలం సింధు, విజయవాడ లేడీస్ సర్కిల్ చైర్పర్సన్ అలైక్య కాట్రగడ్డ, సినీ పోలీస్ యూనిట్ హెడ్ మురళీకృష్ణ మాట్లాడుతూ తాము గత 4 సంవత్సరాలుగా అనాథ బాల బాలికలకు బాలల దినోత్సవం సందర్భంగా చిత్రాలను ప్రదర్శిస్తున్నట్లు చెప్పారు. సమాజాభివృద్ధి లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని, పేదవారిని ఆదుకునేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నట్లు తెలిపారు. దిస్ ఇస్ సింధు అండి, చైర్పర్సన్ ఆఫ్ అమరావతి లేడీస్ సర్కిల్. మేము ఈ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. ఆర్ఫనేజ్ కిడ్స్కి పీవీపీ సినీ పోలీస్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఈ మూవీ షో చూపిస్తున్నాము. ఒక షో దే విల్ హ్యావ్ జాయ్ఫుల్ స్క్రీన్ టైమ్ అండ్ దే విల్ రిఫ్రెష్ అండ్ దే విల్ ఫర్గెట్ ఆల్ ద డే బర్డన్స్ టు దెమ్. అండ్ with the support of this Round Table India and Ladies Circle, we are doing this project for 200 kids from an orphanage. We తీసుకొచ్చామండి ఇక్కడికి. They had great time here. This is Circular Deepa Sharma here, Area 9
చైర్పర్సన్. నేను రిప్రజెంట్ చేసేది లేడీస్ సర్కిల్ ఇండియా. సో మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ సినీ పోలీస్ వాళ్ళకి థ్యాంక్స్ చేస్తున్నాము, ఎందుకంటే వీళ్ళు 2014 నుంచి లేడీస్ సర్కిల్ ఇండియా ఇంకా రౌండ్ టేబుల్ ఇండియాకి అసోసియేట్ అయ్యారు. అండ్ ఎవ్రీ ఇయర్ ఆర్టీఐ ఎల్సీఐ వీక్లో వాళ్ళు మూవీ స్క్రీనింగ్ చేస్తారు. దాదాపు 40 సిటీస్లో 40 లొకేషన్స్లో మనము సినీ పోలీస్ వాళ్ళ తరపు నుంచి మూవీస్ స్క్రీనింగ్ అవుతుంది అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి. ఎవ్రీ లొకేషన్లో నంబర్స్ ఉంటుంది, కొందరు 100, 200, 500. కాకపోతే ద బిగ్గెస్ట్ క్రైటీరియా ఏంటంటే పిల్లలు ఆర్ఫనేజ్కి ఇలాంటి ఆపర్చునిటీ ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ సినీ పోలీస్ వాళ్ళకి అండ్ రౌండ్ టేబుల్ అండ్ లేడీస్ సర్కిల్ ఇండియా. దిస్ ఈస్ అ హ్యూజ్ ఇనిషియేటివ్ బై ది ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా పేరు అలేఖ్య కాట్రగడ్డ. నేను ఈ ఇయర్ విజయవాడ లేడీస్ సర్కిల్కి ఏరియా చైర్పర్సన్గా చేస్తున్నాను 2025 to 26. ఎవ్రీ ఇయర్ మా రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ తరపున ఇలాంటి ఈ ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటాము. ఇవాళ ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రతి సంవత్సరము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా, సినియా పోలీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆపర్చునిటీ ఇచ్చారు మా రౌండ్ టేబుల్కి లేడీస్ సర్కిల్కి. మేము ఎవ్రీ ఇయర్ ఇలా అండర్ ప్రివిలేజ్ స్టూడెంట్స్ ఆర్ఫెన్స్కి 200 people, అరౌండ్ 300 people ఇలా మా రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా ఆల్ ఓవర్ మా నేషన్ నుంచి 40 లొకేషన్స్లో ఇవాళ ఒక్కరోజే అందరి ఆధ్వర్యంలో జరుగుతుంది. అరౌండ్ 40,000 people వరకు ఆల్ ఓవర్ మన ఇండియాలో జరుగుతుంది ఇవాళ. సో ఆ సందర్భంగా ఇవాళ చిగురు ఆర్ఫనేజ్ నుంచి మన విజయవాడలో ఆ పిల్లలందరినీ తీసుకురావడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ లేడీస్ సర్కిల్ అసోసియేషన్ అనేది మేమందరం పెద్ద బిజినెస్, అందరూ బిజినెస్ వర్కింగ్ ఉమెన్స్, వర్కింగ్ మెన్స్ అందరం ఉంటాము. మేము సంపాదించే దాంట్లో ఎంతో కొంత. నేను యూనిటెడ్ ఫర్ పీవీపీ మాల్. సో ఆల్రెడీ ఇది సెకండ్ ఆఫ్టర్ కోవిడ్, ఇట్స్ బిన్ 4th year. సో దే ఆర్ collaborating with us and we are very thankful to Round Table India and ladies. So thanks to organizers. So ఈరోజు మహాదేవ్ మూవీ అనేది మన పిల్లలకి ప్రదర్శించడం జరిగింది. ప్లస్ అది కాకుండా వీళ్ళు మోర్ దాన్ ఏ మూవీ, ఇట్స్ ఎ మెమరీ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ టు ఆర్టీఐ వన్స్ అగైన్, రౌండ్ ద టేబుల్, అండ్ సో కీప్ ఇట్ అప్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మేము రౌండ్ టేబుల్ ఇండియా ఆర్గనైజేషన్ తరపు నుంచి వచ్చామండి. మేము రౌండ్ టేబుల్ ఇండియా, లేడీస్ సర్కిల్ ఇండియా తరపున ఇవాళ ఆల్ ఓవర్ ఇండియాలో మోర్ దాన్ 13,000 అండర్ ప్రివిలేజ్ కిడ్స్కి మేము ఇవాళ స్క్రీనింగ్ చేస్తున్నాము. మనం ఇవాళ మహాదేవ్ మూవీ అనే ఒక మంచి మూవీ ఇవాళ స్క్రీన్ చేశాము. వచ్చిన పిల్లలందరూ కూడా చిగురు, నవజీవన్ అని ఒక అండర్ ప్రివిలేజ్ చిల్డ్రన్ అండి, వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకొచ్చాము ఈ పిల్లల్ని. మనమే బస్సులు ప్రొవైడ్ చేసి మూవీ చూపించి వీళ్ళకి రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి మళ్ళీ మనం వాళ్ళని డ్రాప్ చేస్తున్నాము. ఇలా ఎవ్రీ ఇయర్ చిల్డ్రన్స్ డే తరపున మనం ఇవన్నీ ప్లాన్ చేస్తాము. మాకు ఈ అవకాశం ఇచ్చిన సినీ పోలీస్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి. థ్యాంక్ యూ. తైవాన్ కంపెనీల పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతున్నామని తైవాన్ ప్రతినిధి బృందానికి సీఎం తెలిపారు. పెట్టుబడుల సదస్సులో భాగంగా భారత్ లో తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ ప్రతినిధి రాయబారి ముమింగ్ షెన్ నేతృత్వంలోని తైవాన్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో వచ్చే ప్రాజెక్టులను అనుకూలంగా ఏపీలో పారిశ్రామిక కారిడార్లను తీర్చిదిద్దుతున్నామని సీఎం తైవాన్ బృందానికి వివరించారు. నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని తెలిపారు. తైవాన్ కంపెనీలు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఈవీ బ్యాటరీ తదితర రంగాల్లో ఏపీతో కలిసి పనిచేయాలని సీఎం తైవాన్ కంపెనీలను ఆహ్వానించారు. ఎల్జీఎన్స్ గ్రూప్ 400 కోట్ల వ్యయంతో ఈ పారిశ్రామిక పార్క్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమని ముఖ్యమంత్రికి తెలిపింది. పాదరక్షల తయారీ కంపెనీ పౌచెన్ గ్రూప్ ఫుట్వేర్ యూనిట్ ను కుప్పంలో ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. ఓర్వకల్లులో ఇమేజ్ సెన్సార్లను ఉత్పత్తి చేసేందుకు తైవాన్ కు చెందిన క్రియేట్ సెన్సార్ ఇంక్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. వీటికి సంబంధించి సీఎం చంద్రబాబు సమక్షంలో తైవాన్ కంపెనీల ప్రతినిధులు ఈడీబీ ఒప్పందాలు చేసుకున్నారు. తైవాన్ కంపెనీలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామిక పార్కుకు భూములు కేటాయిస్తామని సీఎం స్పష్టం చేశారు. పారిశ్రామిక పార్కులకు వివిధ రహదారులను అనుసంధానిస్తామని పేర్కొన్నారు. We are in a cooperative federalism. States has to compete each other. This is not new for me. Even earlier I used to compete. Once Bangalore was IT capital for India. Then I used to compete to get it to Hyderabad.
Now Hyderabad is better rated than Bangalore because of competition. In Davos also we used to compete. At one stage, the then Chief Minister S.M. Krishna told me, no longer I can compete with you, we will work together. Then I started, excellent, we will work together. India is one, we will promote India. I had a long political career, Your Excellency, 4th time Chief Minister. I have seen everything, starting with reform, technology, now things how it is moving. I can say one thing, we are in a very, very inspiring time. Recently, cyclone has come. How I handle the cyclone, my goal is 0 death. Then I geared up my machinery. I am having all historical data. And also real-time data, I am collecting 42 parameters now. AI is available. And also cyclone prediction is coming more or accurate now. Then we are planning systematically, tracking, planning, preparedness, everything, and as a team. Ultimately, we are able to reduce the loss also. ఏనుగుల సంచారంపై ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. అటవీ ప్రాంతాలను ఆనుకుని ఉన్న గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించే పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నప్పుడు ముందస్తు హెచ్చరికలు చేయాలని అన్నారు. ఈ ప్రక్రియను మరింత పెంచాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. కుప్పం మండలంలోని వెంకటేశ్వరపురం గ్రామంలో కిట్టయ్య అనే వ్యక్తి ఏనుగు దాడిలో మరణించిన ఘటనపై పవన్ స్పందించారు. ఈ ఘటనపై PCCF సంబంధిత అధికారులతో గురువారం ఉదయం డిప్యూటీ సీఎం చర్చించారు. కిట్టయ్య కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆ కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయాన్ని సత్వరమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. BBB పేరుతో ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ కోర్టులో ఫీల్ వేశారని చెప్పారు. గతంలో పవన్ కళ్యాణ్ పిచ్చోళ్లాగా ప్రశ్నించేవాడని ఇప్పుడు ఎందుకు ప్రశ్నించడం లేదని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ గాంధీనగర్లోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలను PPP పద్ధతిలో ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సుప్రీంకోర్టులో పీల్ వేశారని అన్నారు. అయితే సుప్రీంకోర్టు ముందుగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అప్పీల్ వేయాలని చెప్పారన్నారు. మంగళవారం హైకోర్టులో అప్పీల్ వేశానని, ప్రజల కోసమే తాను పబ్లిక్ ఇంట్రెస్ట్ పీల్స్ వేస్తున్నానన్నారు. ప్రైవేటీకరణ వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా పోతుందన్నారు. విశాఖలో జరగబోయే సమ్మిట్ వల్ల 1,00,000 కోట్లు వస్తాయని అంటున్నారని, నిజంగా అలా వస్తే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. A public interest litigation against the privatization of medical colleges and the hospitals of Andhra Pradesh and other states in the Honorable Supreme Court of India. The next Chief Justice, Honorable Suryakant ji, heard my matter, just like he passed unprecedented orders against the betting app saving 59 crore Indian youth and people. He said this is very important matter. Please go to the Andhra Pradesh High Court.
he advised, in the order, advised, we want to hear the opinion of High Court, then come back to the Supreme Court. In obedience to his advice, I came on Tuesday from Delhi, all-night travel, to AP High Court and filed and argued yesterday before the Honorable Chief Justice of Andhra Pradesh High Court at Amravati, Sri Thakurji. 9 minutes Honorable Chief Justice heard the matter. The 7 most important, number 1, Article 21, healthcare is a fundamental right, life or death. Number 2, Article 14 is equality. Therefore, everybody should be given medical treatment. Number 3, during the COVID, almost 3% people, 5 crore people died in India alone. Though some reports say 5 lakh, 50 lakhs. విద్యార్థులు పోటీ ప్రపంచంలో రాణించాలంటే చదువుతో పాటు విభిన్న రకాల నైపుణ్యం కూడా ఎంతో అవసరమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు అన్నారు. విద్యార్థుల మనో వికాసానికి సాంస్కృతిక కళ ప్రతిభ కూడా దోహదపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ దిశగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న శ్రీరామ పాఠశాల యాజమాన్యాన్ని ఆయన అభినందించారు. అజిత్ సింగ్ నగర్ లోని శ్రీరామ పాఠశాల ఆధ్వర్యంలో బాలల దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో జరిగిన ఈ వేడుకల్లో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు సాంస్కృతిక కళా ప్రదర్శనలు ఉపకరిస్తాయన్నారు. ప్రస్తుత పోటీ యుగంలో విద్యార్థులు నిలదొక్కుకోవాలంటే వారికి చదువు మాత్రమే సరిపోదన్నారు. చిన్ననాటి నుండే వారిలో పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఆ దిశగా శ్రీరామ పాఠశాల యాజమాన్యం వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. స్కూల్ కరెస్పాండెంట్ బోని సురేష్ కుమార్, డైరెక్టర్ బోని మాధురి మాట్లాడుతూ ప్రతి ఏటా బాలల దినోత్సవ వేడుకలను తమ స్కూల్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న ప్రతిభను, సృజనాత్మకతను వెలికితీసి ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. వారు సమగ్రాభివృద్ధి సాధించి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకునే విధంగా శిక్షణ ఇస్తున్నామని వివరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ ఉపాధ్యాయులు అందిస్తున్న సహకారాన్ని ధన్యవాదాలు తెలిపారు. చిల్డ్రన్స్ డే నవంబర్ 14 సందర్భంగా సింగనగర్లోని శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే పిల్లలందరినీ చక్కటి కార్యక్రమాలతో తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో మంచి ప్రోగ్రాంని ఏర్పాటు చేశారు. చాలా సంతోషం. శ్రీరామ్ స్కూల్ యాజమాన్యం గతంలో కూడా పిల్లలకి విద్యాబుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అలాగే స్పోర్ట్స్ అనేక ఈవెంట్స్లో వీళ్ళు నిత్యం కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ చక్కటి కోచింగు, భరతనాట్యం అన్నిటిలో, క్లాసికల్ డ్యాన్స్ అన్నిటిలో కూడా ఇవ్వటం జరుగుతూ ఉంది. గతంలో మాకనేని బసవపుణ్య స్టేడియంలో మంచి స్పోర్ట్స్ మీట్ కూడా ఒకటి పెట్టి ప్రతిరోజు కూడా పిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్లో వాళ్ళకి నచ్చినటువంటి ఈవెంట్స్లో ప్రతిరోజు కూడా వీళ్ళు కొంత సమయం శారీరక దృఢత్వం కోసం, ఫిజికల్ ఫిట్నెస్ బాగుండటం కోసం మరి మంచి గేమ్స్ కూడా ఆడిస్తారు. ప్రతి సంవత్సరం మన శ్రీరామ్ స్కూల్లో నవంబర్ 14న చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని ఈ చిల్డ్రన్స్ కోసం ఒక చక్కటి మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత సంవత్సరం కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ ఈ కళాక్షేత్రం నిర్వహించలేకపోయాం. అంతకుముందు సంవత్సరం కూడా ఎవ్రీ ఇయర్ కూడా మనం తుమ్మలపల్లి కళాక్షేత్రం నిర్వహిస్తున్నాం.
ఈ సంవత్సరం మళ్ళీ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో చిల్డ్రన్స్ డే వేడుకల్ని ఒకరోజు ముందుగానే ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు శ్రీ బోండా ఉమామహేశ్వరి గారు ఇప్పుడే ఇచ్చేశారు. సారు చెప్తున్నట్టుగా ఎప్పుడు కూడాను పిల్లలకి కేవలం విద్య ఒకటే కాదు, మార్కులు ఒకటి వస్తే సరిపోదు. మార్కులతో పాటు పిల్లలు అన్ని రంగాల్లో ఉంటేనే రేపు వచ్చే భవిష్యత్తులో ఈ పోటీ ప్రపంచంలో తట్టుకుని నిలబడగలుగుతారని మన ఎమ్మెల్యే గారు పదే పదే ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రభుత్వం కూడా, కుటుంబ ప్రభుత్వం కూడా దాని మీదే ఫోకస్ చేస్తూ పిల్లలందరినీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పుడు మాత్రమే రేపు ఈ టెక్నాలజీ యుగంలో ఈ భవిష్యత్తు పోటీ ప్రపంచంలో తట్టుకొని నిలబడగలరనే ఉద్దేశంతో ఇది మాకు చాలా రిస్క్తో కూడుకున్నది. వెయ్యి ప్రయాసాలు అయ్యి శ్రమే కాదు, డబ్బే కాదు, అన్నీ అయినప్పటికీ కూడా మా తల్లిదండ్రుల యొక్క పూర్తి సహకారంతో, మా ఉపాధ్యాయుల మా అధ్యాపక బృందం వాళ్ళందరి యొక్క సహకారంతో మా మేడం గారు మేము అంతా కలిసి దీన్ని ఒక చాలా బృహత్కర కార్యక్రమంగా నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా చిల్డ్రన్స్ డే అంటే శ్రీరామ్ స్కూల్లో బాలల ఉత్సవంగా జరిపించడానికి ముఖ్య కారణం పిల్లలు ఓన్లీ చదువు అంటే అది స్ట్రెస్గా తీసుకోకుండా ఉండడానికండి. పిల్లలు అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉండాలని ఎక్కువగా మన శ్రీరామ్ స్కూల్లో ఎక్కువగా ప్రిన్సిపల్ సార్ ఎక్కువ భావిస్తారండి. దానికి అనుగుణంగానే మన టీచర్స్ అవ్వచ్చు, అలాగే మా తల్లిదండ్రుల సహాయ సహకారాలు ఎక్కువగా ఉంటాయండి మన స్కూల్లో. శ్రీరామ్ స్కూల్లో ఎప్పుడు కూడా అంటే ప్రోగ్రామ్స్ అన్నీ చదువు అనే కాకుండా, మార్క్స్ అనే కాకుండా, లేదా బయటికి వెళ్ళి యాక్టివిటీస్లో అచీవ్మెంట్స్లో సాధించుకొని రావడమే కాకుండా అన్నింట్లో కూడా ముందుంటుందండి. అలాగే ఈ చిల్డ్రన్స్ డే ఇంత ఘనంగా జరగడానికి ముఖ్య కారణం స్టూడెంట్స్ అండి. పిల్లలందరూ కూడా వారం ముందు నుంచి 10 రోజుల నుంచే ప్రాక్టీస్ చేస్తూ, అటు క్లాసెస్కి అటెండ్ అవుతూ, టీచర్స్కి కోఆపరేట్ చేస్తూ, అలాగే పేరెంట్స్ అవ్వచ్చు, టీచర్స్ అవ్వచ్చు, అందరూ కూడా సహాయపడుతూ దీన్ని ముందుకు నడిపిస్తున్నారండి. అలాగే చిల్డ్రన్స్ డే ముఖ్యంగా చేయడానికి కారణం లాస్ట్ ఇయర్ మనం ఇక్కడ చేయలేకపోయాము, అంటే అక్కడ లోకల్లో చేసుకున్నాము. ఇక్కడ చేయాలంటే ఇంత స్టేజ్ ఫీల్ పిల్లలకి ఈ వయసు నుంచే పోవాలి, వాళ్ళు ఎక్కడైనా కానీ ధైర్యంగా ముందుకు వెళ్ళాలి, అన్నిట్లో పాల్గొనాలనే ముఖ్య ఉద్దేశం అండి. దీనికి ప్రిన్సిపల్ గారు, టీచర్సు, మా ఆఫీస్ స్టాఫ్ అందరూ, అడ్మిన్ స్టాఫ్ అందరూ కూడా చాలా సహాయపడి చక్కగా చేస్తున్నారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్. సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ పేరిట శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా జూనియర్ విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పెట్టినా ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటారని ఏకల విభాగం సిఐ ఎం రవీంద్ర అన్నారు. కళాశాలలకు వచ్చే విద్యార్థులు కేవలం చదువుపై ధ్యాస పెట్టాలని, అలా కాదని ర్యాగింగ్లకు పాల్పడితే కఠిన శిక్షలు అనుభవించవలసి ఉంటుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందని అన్నారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్లోని కొమ్మారెడ్డి వెంకట సదాశివరావు ఫార్మసీ కళాశాలలో యాంటీ ర్యాగింగ్, డ్రగ్ అబ్యూస్ పై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ఈగల్ విభాగం సిఐ ఎం రవీంద్ర, ఎస్ఐ వీరాంజనేయులు, మాచవరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది చాలా ప్రమాదకరమైనదని, విద్యార్థి జీవితంలో ఒకసారి ర్యాగింగ్ కేసులో ఇరుక్కుంటే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. సీనియర్లు తమ జూనియర్లకు మార్గనిర్దేశనం చేయాలి తప్ప వారిని ఇబ్బందులకు గురి చేసి ఆనందం పొందితే తరువాత మీరు ఆనందాన్ని కోల్పోవలసి ఉంటుందన్నారు. ర్యాగింగ్ కు సంబంధించిన కఠిన చట్టాలు ఉన్నాయని, ర్యాగింగ్ కు పాల్పడిన వారు కఠిన శిక్షలు అనుభవించాల్సి ఉంటుందన్నారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, వాటి బారిన పడితే భవిష్యత్తు అంధకారం అవుతుందన్నారు. ఇంజనీరింగ్, ఫార్మసీ విద్యార్థులు ఎక్కువగా మత్తు పదార్థాలకు బానిస అవుతున్నారని చెప్పారు. మత్తు పదార్థాలు వినియోగించిన, మత్తు పదార్థాలు కలిగి ఉన్న జైలు పాలవుతారని తెలిపారు. ఎన్డీపీఎస్, ర్యాగింగ్, ఫోక్సో కేసులు మీపై నమోదై ఉంటే యువతకు ఉద్యోగాలు రావు, విదేశాలకు వెళ్ళలేరని చెప్పారు. నన్ను మేడం అని పిలవమంటాం. సో మీరు ఫోర్స్ఫుల్లీ ఈ కైండ్ ఆఫ్ యాక్టివిటీ చేయండి, జంప్ చేయండి, మంకీ పొజిషన్లో కూర్చోండి, సో ముర్గి పొజిషన్లో కూర్చోండి, సో బటన్స్ పై బటన్ తీసేయి, కింద బటన్ తీసేయి, ఆయిల్ రాసుకొని రండి ఫేస్ హెయిర్కి, సో మీరు డిఫరెంట్ కలర్ డ్రెస్, బ్లాక్ డ్రెస్లో రండి. సో ఇట్లాంటి కొన్ని ఈవెంట్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా ఇట్ కమ్స్ అండర్ ర్యాగింగ్. సో సుప్రీం కోర్ట్ హ్యావ్ గివెన్ ఏ స్ట్రింజెంట్ రూల్స్. ఎనీ పర్సన్ ఇన్వాల్వ్డ్ ఇన్ ర్యాగింగ్, సో డెఫినెట్లీ దే విల్ ఫైల్ ద కేస్. యువర్ టోటల్ లైఫ్ విల్ బి స్పాయిల్డ్, యువర్ ఫ్యామిలీ ఆల్సో విల్ సఫర్. సో ఐ అర్జ్ యువర్ డియర్ స్టూడెంట్స్, సో డోంట్ ఇన్వాల్వ్ ఇన్ ర్యాగింగ్. So be happy and well, study well and go reach your goals. So as a part of anti-ragging cell, so we have constituted anti-ragging committee in this college.
So in this, principal is the chairman, myself is the coordinator, the remaining faculty members will be the members, media people is there, police department people is there, and lawyer is also there. Apart from that, anti-ragging committee or cell, so anti-ragging squad is also constituted. Senior సేవకి కమ్ములు లేవుగా? ఓకే. మిమ్మల్ని మేడము సార్ అని పిలవాలని ఏమైనా ఉందా? మేము కూడా ఇక్కడ కూర్చున్న పొజిషన్లో కూర్చున్న వాళ్ళందరూ కూడా మీలాగే అక్కడ కూర్చుని మేడకు వచ్చాం. కరెక్టా? మీరు ఇంతకుముందు ఫస్ట్ ఇయర్ అంటే 10th నుంచి వచ్చారా లేకపోతే ఇంటర్మీడియట్ తర్వాత వచ్చారా? ఓకే. ఇంటర్ తర్వాత అంటే ఇంటర్ వరకు పేరెంట్స్ రిస్ట్రిక్షన్స్, లెక్చరర్ రిస్ట్రిక్షన్స్ కొంచెం ఉంటాయి. ఇంటర్ తర్వాత ఏమొస్తాయి? కొంచెం ఫ్రీడమ్ వస్తుందా? వస్తుందా రాదా? వస్తుంది. వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్ వస్తా, ఫస్ట్ ఇయర్లో తెలియదు. సెకండ్ ఇయర్ వచ్చినప్పటికి కాలేజ్ అట్మాస్ఫియర్ అలవాటు అవుతుంది. దాంతో ఒక రకమైన సీనియారిటీ పొజిషన్ వస్తుంది. వచ్చిన తర్వాత ఒక రకమైన మెంటాలిటీ హైరార్కీ మెంటాలిటీ వస్తుంది. నేను పెద్ద, కొత్తగా వచ్చిన వాళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు నేనేమన్నా పడాలి అనేది ఉందా? నగరంలో విజయ టాకీ సెంటర్ లో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. హత్య చేసిన నిందితుడు నేరుగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. విజయవాడలో ఓ మహిళ దారుణ హత్య నగరంలోని విజయ టాకీ సెంటర్ లో చోటు చేసుకుంది. పట్టపగలు జనసంచారం ఉన్న సమయంలో ఓ మహిళను తన భర్త గొంతు కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసుల సమాచారం మేరకు విన్స్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఓ మహిళను తన భర్త కత్తితో గొంతును కోసి హత్య గావించాడు. ఈ ఘటనలో మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో హత్య చేసిన వ్యక్తి నేరుగా సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవ సమ్మేళన కార్యక్రమం ఫిబ్రవరి 21, 22వ తేదీలో అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు కేంద్ర మంత్రులు హాజరవుతారని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్ చెప్పారు. ఈ వేడుకలకు పూర్వ విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చి విద్యార్థి దశలోని చిన్ననాటి మధుర స్మృతులను ఒకరికొకరు పంచుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంగమం స్వర్ణోత్సవ సమ్మేళనం లోగో ఆవిష్కరణ 50 వసంతాల ఘన చరిత్రను ప్రతిబింబించే నూతన పత్రికను సిద్ధార్థ అకాడమీ యాజమాన్యం ఆవిష్కరించారు. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంగమం ఆధ్వర్యంలో కళాశాల స్వర్ణోత్సవ వేడుకల సందర్భంగా రూపొందించిన గోల్డెన్ జూబ్లీ అల్యూమ్ని రీయూనియన్ లోగోను ఘనంగా ఆవిష్కరించడం ఎంతో ఆనందంగా ఉందని సిద్ధార్థ అకాడమీ కార్యదర్శి పాలడుగు లక్ష్మణరావు, సంయుక్త కార్యదర్శి నిమ్మగడ్డ లలిత ప్రసాద్, పూర్వ విద్యార్థుల
విద్యార్థుల సంఘం సీనియర్ సభ్యులు వీర వెంకట సత్యనారాయణ తెలిపారు. ఈ లోగో 50 ఏళ్ల విద్యా ప్రాధాన్యత, సాంస్కృతిక వారసత్వం మరియు సజీవ పూర్వ విద్యార్థుల బంధాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఫిబ్రవరి నెలలో 21, 22 తేదీల్లో సిద్ధార్థ అకాడమీలో అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అకాడమీలో 2 రోజుల పాటు జరిగే స్వర్ణోత్సవ వేడుకలకు పెద్ద ఎత్తున పూర్వ విద్యార్థులు హాజరవుతున్నారని చెప్పారు. మొదటి రోజు క్రీడలు, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. మరి చాలా సంతోషమైన దినం ఇది. ఎందుకంటే మరి 50 సంవత్సరాల పూర్వం ఈ కళాశాల స్థాపనలో నించిన కాడి నుంచి ఈ కాలేజీ మొదటి నుంచి నేను అసోసియేట్ అయి ఉన్నాను. చెప్పాలంటే నేను ఈ కాలేజీ యూనివర్సిటీ కమిషన్ని ఏది కాలేజీ సాధ్యాసాధ్యాలను గురించి ఏర్పాటు చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ చర్చ్ కమిటీని ఈ కాలేజీకి నేనే తీసుకొచ్చాను. ప్రొఫెసర్ శాస్త్రి గారు, ప్రొఫెసర్ రామ్ కోటయ్య గారు వారు వచ్చి చక్కటి రిపోర్ట్ ఇచ్చి ఈ కాలేజీ స్థాపనకు వారు సూచనలు చేశారు. శాస్త్రి గారు ఇప్పుడు లేరు, బట్ రామ్ కోటయ్య గారు ఇంకా మన మధ్యలోనే ఉన్నారు. చాలా సంతోషం. ఈ కాలేజీలో ఈ స్టూడెంట్స్ అంతా ఇలా సమావేశమై ఈ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా కాలేజీకి ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ లోగో వారు స్థాపించి ఏర్పాటు చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. మరి ఈ 50వ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా మన సీఎం గారు మన మీటింగ్కి లాస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో వస్తానికి అంగీకరించారు. డేట్ ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలాగే మాకు కేంద్ర ప్రభుత్వ హెచ్ఆర్డి మినిస్టర్ గారిని కూడా ఆహ్వానించాలి. వారు సీఎం గారి తారీఖు వచ్చినాక వారిని కూడా ఇన్వైట్ చేస్తాం. చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరగాలని కోరుకుంటూ మరి పివి సిద్ధార్థ అలుమన్ అసోసియేషన్ కూడా ఈ సందర్భంగా బాగా చెప్పాలి. ఎందుకంటే చాలా కాలేజీల్లో అన్నింటిలో కన్నా ఈ అనుబలి అసోసియేషన్ పివి సిద్ధార్థ చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. మీరంతా కూడా ఐక్యమత్యంతో బాగా జరపాలని ఈ సంఘం ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన ఈ లోగో సందర్భంలో ఆవిష్కరణకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. త్వరలో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ జంబోరీ with duly inaugurated by Chief Minister of Andhra Pradesh and Central Minister of Human Resources, who has helped us in granting the University of Engineering College University, who are visiting in this college, who are visiting to this college. We are going to have a big meeting, a big sized meeting, and I request all of you to join together and help us to celebrate this occasion. Thank you very much. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి సిఐ కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న ఓ వివాహానికి హాజరైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయనను చూసేందుకు భారీగా వచ్చిన వైసీపీ అభిమానులు, కార్యకర్తలు. ఇబ్రహీంపట్నం మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన విజయవాడ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి. జోగి రమేష్ అరెస్టు ముమ్మాటికి అక్రమమే అని అన్న మేయర్ భాగ్యలక్ష్మి. ప్రపంచంలోని అతిపెద్ద కార్గో విమానాల్లో ఒకటైన అంటోనోవో AN-124 రూస్లన్ నిన్న హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్. ట్రైన్లో నిర్మించిన ఈ భారీ విమానం చూపురులు ఆకర్షించిన కార్గో ఫ్లైట్. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా త్రీ ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.